ఇప్పటి వరకు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ను ప్లస్ అదేవిధంగా లీగల్ ఇష్యూస్ను కూడా ప్రకాష్ గారు మిగతా మిత్రులు కూడా చేయడం జరిగింది. బట్ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక పీపుల్ ఓరియంటెడ్ ఇష్యూను విద్యార్థి సంఘాలుగా టేకప్ చేసినందుకు ముందు అభినందిస్తున్నాను. ముఖ్యంగా డిబేట్ అంతా కూడా అంటే బేసికల్గా ఒక అకాడమిక్ డిబేట్ను చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. చాలా వరకు మోడర్న్ డెవలప్మెంట్ ఎజెండాలో ఉండేటువంటివి రెండు మేజర్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి, మీకు ఎక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చినా దానికి డిస్ప్లేస్మెంట్ అనేటువంటి ఉంటుంది. సో డెవలప్మెంట్ వర్సెస్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటి దాంట్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అంటే డెవలప్మెంట్ వద్దా అని అంటే డెవలప్మెంట్ను మోడర్నైజేషన్లో డెవలప్మెంట్ వద్దనేటువంటి ఒక సిచ్యువేషన్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా చూసినా కానీ డెవలప్మెంట్ కోరుకుంటాం. కానీ డెవలప్మెంట్లో జరిగేటువంటి నష్టం మనకి ఇప్పుడు రోడ్లు వేయడంలో కావచ్చు, లేదా ప్రాజెక్టులు కట్టినప్పుడు కావచ్చు, మిగతా ఏ చేసినా కానీ డిస్ప్లేస్మెంట్ అనేటువంటి జరుగుతుంది. ఆ డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది కొంత హ్యూమన్ ఓరియంటేషన్ తోటి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది తక్కువ స్థాయిలో జరిగినటువంటిప్పుడు మాత్రమే మనకు దాని యొక్క ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా అంటే ఈ యొక్క మోడర్నైజేషన్ ఎవరు కూడా అపోజ్ చేయట్లేదు. బట్ అపోజ్ చేయట్లేదు కానీ ఏ విధంగా దీన్ని తీసుకెళ్లాలనేటువంటి దానిపైనే ప్రధానమైనటువంటి డిబేట్ అనేటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సార్ ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు, ఇంతకుముందు ఒక సైంటిస్ట్ కూడా చెప్పినట్టు ఏం జరుగుతుంది కనుక చూసినట్లయితే ఈ యొక్క మూసీ కంటే అంటే దాని యొక్క జన్మస్థలం ఏదైతే ఉందో ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎంక్రోచ్మెంట్స్ని ఆపాల్సినటువంటి అవసరం. అంటే జనరల్గా ఏ నది అయినా కానీ ఒక పెరినియల్ రివర్గా ఉంటుంది. బట్ ఈరోజు పెరినియల్ రివర్ ఒక వర్షాధారితమైనటువంటి రివర్గా మారిపోవడం జరిగింది. అది అక్కడ యాక్చువల్ అనంతగిరి కొండల నుంచి వస్తున్నటువంటి వాటి నుంచి మన హిమాయత్ సాగర్ వరకు వస్తున్నటువంటిది ఏదైతుందో ఆ ప్లేస్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్రోచ్మెంట్స్ను టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంక్రోచ్మెంట్ను వాటిని తీసేయాల్సినటువంటి అవసరం ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నుంచి వస్తున్నటువంటి వాటిలో కూడా బహుశా కింది నుంచి అక్కడ బాపుఘాట్ నుండి 55 కిలోమీటర్స్ వరకు జరుగుతున్నటువంటి మూసీలో పేరుకొని పోయినటువంటి కెమికల్ అఫ్లుయెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీయకుండా గోదావరి వాటర్ని పంపించడం అనేటువంటిది కూడా మేజర్గా ఎలాంటి ఉపయోగంగా ఉండేటువంటిది ఉండకపోవస్తుంది. అయితే ఇదే విధంగా దీన్ని చేస్తున్నటువంటి ప్రజెంటేషన్లో కానీ అంటే ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అనేటువంటి ప్రభుత్వం ఇవ్వకూడదు. ఏదైనా క్లారిటీ ఉన్నప్పుడు క్లారిటీగా దాని ముందు జరిగినటువంటి ఒక సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ స్టడీ జరిగి ఆ ఇంపాక్ట్ స్టడీ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ని తీసుకొని ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటువంటిది తయారు చేస్తుంటుంది. ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను పబ్లిక్ ప్లేస్లో పెట్టినప్పుడు ఆ పబ్లిక్ ప్లేస్లో నుంచి వచ్చేటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా ఒక అంటే ఇంటెలెక్చువల్స్ కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేదా పొలిటీషియన్స్ కానీ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏముంటుందంటే మనం ఏదైతే డిసైడ్ చేస్తామో అదే కరెక్ట్ అనేటువంటి ఇంప్రెషన్లో ఉంటారు. బట్ విచ్ ఈస్ రాంగ్. ప్రాబ్లం మేజర్ యొక్క ఇష్యూ ఏంటంటే కామన్ సెన్సికల్ నాలెడ్జ్ అనేటువంటి చాలా గ్రేట్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ను పరిగణలోకి తీసుకోకుండా ప్రజలు ఇచ్చేటువంటి ఆల్టర్నేటివ్ని తీసుకోకుండా ఈ యొక్క రిపోర్ట్స్ ఏవైతే తీసుకొస్తున్నారో అవి ఇంప్లిమెంటేషన్లో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. అందుకే అంటారు పాలసీ ఫార్ములేషన్కు పాలసీ ఇంప్లిమెంటేషన్కు ఉండేటువంటి అంటే పాలసీ మంచిదే కానీ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయిందంట, విచ్ ఈజ్ రాంగ్. అంటే పాలసీ ఫార్ములేషన్లోనే ఆ లూప్ హోల్స్ ఉంటాయి కాబట్టి అవి ఇంప్లిమెంటేషన్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క డిపిఆర్ అనేటువంటి దాన్ని బయట పెట్టకుండా కొన్ని అంటే హిడెన్ ఎజెండా ఉందనేటువంటిది చాలా వరకు ప్రజా సంఘాలు కానీ ఎన్విరాన్మెంటలిస్టులు కానీ అకాడమిషియన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంశం. అది 8,000 కోట్లు అవుతుంది ఏందనేటువంటిది డిఫరెంట్ స్టోరీ. బట్ వేర్ యాజ్ ఒక కన్సెన్సస్ను ప్రజలలో ఇంటెలెక్చువల్స్లలో కామన్ పీపుల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఒక ట్రాన్స్పరెంట్గా అంటే గవర్నమెంట్ చెప్తున్నటువంటి ప్రజాపాలన ఏదైతుందో అది ప్రజల ముందు కనుక పెట్టినట్లయితే దాని ఆల్టర్నేటివ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పాలసీకి ఒక ఆల్టర్నేటివ్ అనేటువంటి ఉంటుంది. ఆల్టర్నేటివ్ అనేటువంటిది కనుక మనం పీపుల్స్ పర్స్పెక్టివ్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అంటే
పెరిఫెరల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 3000 ఎకర్స్ను అవసరం అవుతుందని, 1,50,000 కోట్లు అవసరం అవుతుందనేటువంటి చెప్తున్నటువంటి ఏదైతే ఉందో, ఐ థింక్ అది కాకుండా ఒక ఆల్టర్నేట్ పీపుల్స్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ను ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. డిస్ప్లేస్మెంట్ను మినిమైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి అఫ్లియెంట్స్ను పర్టికులర్గా మూసీలో కలుస్తున్నటువంటి అఫ్లియెంట్స్ ఏవైతే ఉన్నాయో 16 ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి కావచ్చు, కూకట్పల్లి నుంచి వచ్చేటువంటి కావచ్చు, నక్కవాగు నుంచి వచ్చేటువంటి కావచ్చు, బీఎస్సీల అవతల నుంచి వస్తున్నటువంటి ఒక అఫ్లియెంట్స్, ఇండస్ట్రియల్ అఫ్లియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవిటిని చేయకుండా వీటిని దీనిపైన కాన్సన్ట్రేట్ చేయడం అనేసరికి చాలామందికి అనుమానాలు అనేటువంటి రావడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కొంత డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని కాకుండా ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ తోటి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ తోటి, కొంతమంది కన్సర్న్ పీపుల్స్ తోటి, ఇంటలెక్చువల్స్ తోటి కామన్ కమిటీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి రిపోర్ట్ను గవర్నమెంట్ కనుక ఇవ్వడం ఒకవైపు, రెండో వైపు ప్రకాశన్ గారు చెప్పినట్టు తన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా లైవ్లో ఉంచడం అనేటువంటిది కూడా రెండవది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇంకా విస్తృతంగా జరుగుతున్నటువంటి యొక్క లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, లోపాలు ఏవైతే ఉన్నాయో అది ఎత్తి చూపి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత అటు విద్యార్థులపైన, ఇటు ఉపాధ్యాయులపైన, ఇంటలెక్చువల్స్ పైన ఉందని ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు